రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ గంజాయి నివారణకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశానుసారం పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా పెడతోన పడుతున్న యువతను చైతన్యపరిచే విధంగా కంచరపాలెం మెట్టు వద్ద ఓ ఫంక్షన్ హాల్లో విశాఖ సిటీ పోలీసు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ 1 మేకా సత్యబాబు, ఏసీపీ అన్నపిరెడ్డి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవితవ్యం యువత చేతుల్లోనే ఉందని, అది మత్తు పదార్థాలతో వ్యర్థం కాకూడదని సూచించారు. స్నేహితులు, బంధువులు ఇలా ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే టోల్ ఫ్రీ నెంబర్ 14500కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. ఉందా ఏదైనా అంబిషన్ ఉన్నవాళ్ళు చేయ ప్రశాంతతకు నిలయం. అందుకనే విశాఖ ప్రశాంతత నిలయం కాబట్టి బయట ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. మీరు అందరూ తెలుసుకోవాలి. విశాఖపట్నానికి ఎంతోమంది వచ్చి వేరే రాష్ట్రాలు, వేరే నగరాలకి అక్కడ స్థానికులు కాకుండా బయట వాళ్ళు ఎవరిని రానివారు. బట్ వైజాగ్ వెల్కమ్ చేస్తుంది. కాస్మోపాలిటన్ సిటీ. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగ రీత్యా లేకపోతే వ్యాపార రీత్యా ఇక్కడ సెటిల్ అవుతున్నారు. విద్యా సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిటీలో ఉన్న ఏకైక ఇక్కడ క్రైమ్ రేట్ ఇంతకుముందు ఇప్పుడు లేదు. ఈ మధ్యకాలంలో అనేకం జరిగాయి. మీరు చూసారు, లాస్ట్ టైం ఒక ఎంపీ ఇంట్లో కిడ్నాప్ జరిగింది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంట్లో కిడ్నాప్ జరిగింది. అందులో ట్రేస్ చేస్తే వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అన్నారు, గంజా తీసుకొని వాళ్ళు ప్రవర్తన చేశారనేది పోలీసు నిర్ధారణ దొరికింది. అంటే ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఇలాంటి మత్తుకి అలవాటు పడిన వాళ్ళు, లేకపోతే మర్డర్లు చేసేటువంటి స్వభావం, ఇంకా అప్పటికి డబ్బులు కావాలి కాబట్టి ఏ రకమైనటువంటి దోపిడీ చేయడానికైనా వాళ్ళు వెనకాడని పరిస్థితికి వెళ్ళిపోతున్నారంటే, ఇంకా అలాంటి పరిస్థితి మన రాష్ట్రానికి కానీ మన నగరానికి ముఖ్యంగా రాకుండా చేయాలంటే సొసైటీని అంతటిని అప్రమత్తం చేయాలి. అందులో ముఖ్యంగా యూత్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టబడినటువంటి సమావేశం ఇది. కాబట్టి అందరం కూడా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుదాం. దీన్ని క్లోజ్ చేయడానికి ఒక 100 days ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడు ఆ 100 daysలో ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. డెఫినెట్గా మా సోదరుల్ని, పోలీస్ సోదరుల్ని కోరుతున్నా, మీరు కొద్దిగా ఉక్కుపాదం మోపాల్సిందే. ఇక్కడి నుంచి డెఫినెట్గా కొన్ని స్ట్రగల్స్ మీరు ఫేస్ చేస్తారు. వాళ్ళ ప్రవర్తనకి ఎక్కడ దొరుకుతుందో మనందరికీ తెలుసు. ముందు అది లభ్యం కాకుండా చూడటమే కాకుండా, లభ్యం కాకపోయేటప్పటికి వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఎక్కడ దొరకకపోతే వాళ్ళు మీరు ఎక్కడికక్కడ మీకు ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తన బట్టి ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది ఒక వాళ్ళ ప్రవర్తన. అట్ ది సేమ్ టైం సొసైటీలో ఉండే వాళ్ళు మీ అందరికీ కూడా ఇది దొరకకుండా చేయడం మొట్టమొదటి ఇదైతే, దొరికిన తర్వాత డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఇంకా ఇబ్బంది పడుతూ ఎక్కడెక్కడ తారసపడతారు. కాబట్టి వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్కి పంపించి వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మార్చడం అనేటువంటిది ఒక పెద్ద టాస్క్గా తయారవుతుంది. కాబట్టి అందుకనే ఎక్కువ రోజులు దీన్ని ఒక ప్రోగ్రామ్ కింద తీసుకోవడం జరిగింది. ఏదో ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఇది పూర్తిగా క్లోజ్ చేసేద్దాం అనుకుంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు. ప్రభుత్వం అన్నాక ఒక ప్రోగ్రాం తీసుకున్నాక ప్రజల భాగస్వామ్యం చేస్తే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. కాబట్టి మొత్తం సొసైటీని అంతటినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ వైజాగ్, మన డీసీపీ సత్యబాబు గారు, నరసింహమూర్తి గారు, వాళ్ళ టీం అంతా కూడా మన నియోజకవర్గంలో ముఖ్యంగా కంచరపాలెంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. డెఫినెట్గా ఉండేటువంటి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ కాదు, అదర్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఎప్పుడే చెప్పారు, వాళ్ళు కూడా కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి అవసరమైతే మేనేజ్మెంట్ని అందరినీ కూడా